కాలంలో ఈ పుస్తకం మళ్ళీ విషమించిన మరింత కాలంలో బహుశా ఇంకా దేహాన్ని అప్పచెప్పలేదని చెప్పడానికి ఇంకా అడ్డంకులు ఉన్నాయని వస్తుంటే అనిపించింది. బహుశా ఆ మనిషి నడిచిన నేలలో ఆ అడవి ఎంత తల్లడిల్లుతుందో అనుకుంటూ ఉన్న సందర్భంలోనే ఇక్కడికి వచ్చినాక సారు అరగోపాల్ సార్ ఇంకొంచెం వార్త చెప్పింది. బహుశా ఇంత తొందరగా బాడీ ఇవ్వకపోవచ్చు అనే అభిప్రాయానికి అంటే ఆ వార్త సార్ దాకా ఆడింది. సరే, ఏది ఏమైనా ఇట్లాంటి సందర్భంలో ఈ పుస్తక సందర్భం ఒకటే కాదు, ఈ కల్లోల సందర్భంలో సార్ని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. మిత్రులారా, చాలా సందర్భాల్లో పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను కోరినప్పుడు ఇంతవరకు ఆవిష్కర్త పాత్ర ఏమిటో నాకైతే స్పష్టంగా తెలియదు. ఒక్కొక్కసారి పుస్తకము చదవకుండా కూడా ఆవిష్కరించవచ్చు. ఎందుకంటే ఆవిష్కరించడం అనేది ఒక గౌరవంగా వాళ్ళు అడగడము నేను అంగీకరించడం అవుతే, ఇక్కడ తెలుగు పుస్తకాన్ని కూడా నన్నే ఆవిష్కరించమని రవీందర్ కోరారు. అప్పుడు మాట్లాడారు. మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకం ఆవిష్కరించడం కూడా నన్నే ఆవిష్కరించమన్నారు. అప్పుడు తెలుగులో మాట్లాడాం కాబట్టి నిజానికి ఇంగ్లీష్ పుస్తకం ఆవిష్కరించినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి. అలా కాకుండా సరే, ప్రభాకర్ గారు చాలా సుదీర్ఘంగా చాలా సమగ్రంగా ఆయన ఈ పుస్తకాన్ని విశ్లేషించారు. నేను ఎక్కువ సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ప్రదీప్ నన్ను తీసుకుపోవడానికి వచ్చాడు. నేను ఆవిష్కరించి తర్వాత వెళ్దామన్నాను. ఏ కారణం వల్ల అయితే ఆవిష్కర్త ఆవిష్కరిస్తూనే మాట్లాడడం జరుగుతుంది. కానీ కొంచెం మా అధ్యక్షుల వారు దాన్ని కాస్త మార్చి, సరే కొంచెం ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అంటే కాస్త నేను కూడా వాళ్ళు ఏం మాట్లాడతారని విందాము. సరే, ప్రభాకర్ గారు ఉద్యమాన్ని గురించి చెప్పారు, సాహిత్యాన్ని గురించి చెప్పారు, ట్రాన్స్లేషన్ గురించి చెప్పారు, చాలా విషయాల గురించి మాట్లాడారు. నేను సాహిత్య విద్యార్థినే కాదు కనుకనే కాస్త సామాజిక శాస్త్రాలు చదువుకున్న వాడిగా రవీందరు ఈ ఆత్మకథ లాంటి పుస్తకం అయితే రాశారు. ముఖ్యంగా ఆయన ఉద్యమ చరిత్ర, ఉద్యమంలో తాను పాల్గొన్నప్పుడు తన అనుభవాలని ఈ పుస్తకంలో రాశారు. అయితే విప్లవోద్యమంలో పాల్గొంటున్న వాళ్ళకి వ్యక్తిగత చరిత్ర కంటే కూడా ఆ ఉద్యమ చరిత్ర గురించే చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి అనుభవానికి పూర్తిగా ఉద్యమ అనుభవంతో ఒక అనుబంధం ఉంటుంది. అంటే మనము బయట ఉండే, ఇప్పుడు నాలాంటి వాళ్ళము ఒకవేళ ఇలాంటి పుస్తకం రాస్తే వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎక్కువ ఉంటుంది. కానీ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, ముఖ్యంగా విప్లవోద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఆలోచనలు, వాళ్ళ జ్ఞాపకాలన్నీ విప్లవోద్యమమే. ఉద్యమానికి వీడు చెప్పేటువంటి అనుభవానికి పెద్ద తేడా ఉండదు. కనుక ఇది ఒక విప్లవోద్యమ చరిత్ర కూడా. కానీ రవీందరు విప్లవోద్యమంలో పాల్గొన్నప్పుడు అప్పటి సందర్భం వేరు. అప్పుడు ఇంకా విప్లవము విస్తరిస్తున్నది, వికాసం చెందుతున్నది, అప్పటికి త్యాగాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా రాజ్యము ఎక్కడో ఒక చోట ఇంకా కొంత తనకు తాను నియంత్రించము, కొంచెం రాజ్యాంగము, కొంత చట్టబద్ధ పాలన, బయట ఒక చాలా బలీయమైన పౌర హక్కుల ఉద్యమం. కనభ్రాన్ గారిని మనము బాలగోపాల్ని గుర్తు చేసుకోవడం అంటే, కనభ్రాన్ గారు కోర్టులో నిలబడి జడ్జి ముందర నిలబడితే జడ్జిలు భయపడే వాళ్ళే, కానీ
కన్యాభిరానికి ఇవాళ జడ్జిలు ప్రవర్తించినట్లు అప్పుడు ప్రవర్తించే సాధ్యం కానీ జడ్జిను కోపడేవాడు కూడా. ఆ సందర్భం వేరు. ఇవాళ అక్కడ శవాలు పడి ఉన్నాయి. బస్తర్లో చనిపోయిన వాళ్ళకి శవాలను గౌరవంగానే ఇచ్చేస్తున్నారు. ఎక్కువ బంధువులు వచ్చినా కుటుంబ సభ్యులు వచ్చినా శవాన్ని చాలా గౌరవంగా వాళ్ళకి ఇస్తున్నారు. కానీ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ శవాలు ఇవ్వడానికి వాళ్ళ సిద్ధంగా లేదు రాజ్యం. ఎవరు ఏం చేయలేకపోతున్నారు. శవాలు ఇవ్వడం అనేది సాధారణంగా ఇంతవరకు మనకి ఇలాంటి అనుభవం లేదు. శవాన్ని ఇవ్వకపోవడం అనే అనుభవం లేదు. తల్లిదండ్రులు తీసుకోకపోవడము, కుటుంబ సభ్యులు తీసుకోకపోవడం, దానివల్ల బంధుమిత్రుల సంఘము, శవాల సేకరణ సంఘం వచ్చి ఎవరు తీసుకుపోతే వాళ్ళకైనా ఇచ్చారు శవాన్ని. మీరెవరు శవాన్ని తీసుకోండి, శవాన్ని ఇచ్చారు. కానీ ఇవాళ తల్లిదండ్రులు లేదా బంధువులు వెళ్ళి అక్కడ కూర్చొని 4 రోజులైంది, 5 రోజులైంది, మా పిల్లవాడో మా బంధువు మా అబ్బాయిది శవం ఇవ్వయ్యా అంటే ఇవ్వం. కోర్టుకు వెళితే మీరు చట్టీస్ గారు పోలీసులతో మీరు సంప్రదించి తీసుకోండి, ఇవ్వండి అని అనకుండా సంప్రదించి ఇవ్వండి అనేవాడు. ఆ రోజుల్లో శవాన్ని భద్రపరచండి అని కోర్టు చెప్తే ఇమీడియట్గా దాన్ని భద్రపరిచేవాడు. పోస్ట్ మార్టం చేయండి అంటే చేసేవాడు. ఇవాళ న్యాయ వ్యవస్థ ఆ చొరవ తీసుకొని అనడం లేదు. ఇవాళ బంధువులు వెళ్ళిన పోలీసు వాళ్ళు అసలు ఇవ్వడం లేదు. బేలా భాటియా ఆమె ఛత్తీస్గఢ్లోనే చాలా కాలం గత 2 దశాబ్దాలు అక్కడ పనిచేస్తున్నది. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేస్తే ఆమె పట్ల కొంత పోలీసులు కాస్త గౌరవంగా ఇవాళ ఆమె ఫోన్ చేస్తే చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అంటున్నది. నా మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తి, నీకేం సంబంధం అని. ఆమె అక్కడే కూర్చున్నది, శవాలు ఇచ్చేది అక్కడ నేను పోనని. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు శవాన్ని ఇవ్వమంటున్నారు. సందర్భం ఎంత మారిపోయింది. పోలీస్ యంత్రాంగము, రాజ్య వ్యవస్థ, రాజ్య స్వభావము, న్యాయ వ్యవస్థ, సమాజం, బయట సమాజం అందరూ నిశ్శబ్దంగా ఏం చేయాలి తోచినటువంటి ఒక పరిస్థితిలోకి మనం నెట్టబడ్డాం. ఎందుకు శవాన్ని ఇవ్వడం లేదు? చనిపోయారు, బయట వచ్చేసింది, వాళ్ళు చనిపోయారని సమాజానికి తెలిసిపోయింది, వాళ్ళని చంపారని కూడా సమాజానికి తెలుసు. వాళ్ళే ప్రభుత్వమే మేము చంపామని కూడా చెప్తున్నారు. ఎలిమినేటెడ్, న్యూట్రలైజ్. ఈ ఎన్కౌంటర్ అనే పదాన్ని తీసేసి కొత్త భాష వచ్చింది, న్యూట్రలైజ్. ఎలిమినేటెడ్ అంటే తీసేస్తామని అంటున్నారు. ఇంకా దానికి మేము ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళు ఫైర్ చేస్తున్నాం, మేము ఫైర్ చేస్తున్నాం, ఈ కథలు అయిపోయింది. ఇప్పుడు మేము రాజ్యం ఏమంటేనే మేము డైరెక్ట్గా చంపుతాం. ఎక్కడ ప్రమాదం? ఇవాళ బహుశా బస్తర్లో రేపు బస్తరు అనుభవం రాయడానికి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మిగులుతారా లేదో కూడా తెలియదు. మరి బయట వాళ్ళే రాయవలసి వస్తుందేమో బస్తర్ గురించి, లేదా జనం యొక్క జ్ఞాపకాల నుంచే రాయవలసి వస్తుందేమో. రవీందర్ ఉద్యమంలో భాగస్వామి విన్న కారణాల వల్ల ఆయన మళ్ళీ బయట జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన బయట వచ్చి తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేసిన ఆయన మనసులో ఎక్కడో అది ఒకటి తండ్రాట ఉంది. అక్కడ ఉద్యమ జ్ఞాపకాలు ఆయన తరుముతున్నాయి కనుక ఉద్యమ జ్ఞాపకాలు రాయకుండా తనకు శాంతి లేదన్నట్లు అన్న ఇప్పుడే మనిషి ఇవాళ ఆ ఉద్యమాన్ని గురించి చెప్పడం మళ్ళీ ఏం తీసుకుంటుందో, మళ్ళీ ఏం ఇబ్బంది ఉంటే ఏదైనా సరే తన అనుభవాన్ని, అప్పటి విప్లవోద్యమ అనుభవాన్ని సమాజానికి చెప్పాలి అనేటువంటి ఒక బలీయమైనటువంటి నిర్ణయంతో ఈ పుస్తకాన్ని తెలుగులో రాశారు. తర్వాత విమల్ అనేట ఆయన అయితే ట్రాన్స్లేట్ చేశారో చాలా సింపుల్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ప్రభాకర్ చదివి వినిపించారు. చాలా సింపుల్ ఇంగ్లీష్లోనే, ఇంగ్లీషు పెద్దగా రాని వాళ్ళకు కూడా పుస్తకం అర్థమయ్యే స్టైల్లోనే రాశారు. అది ఆయన ట్రాన్స్లేషను
ఆ విధంగా ఉంది. ఒక్కొక్క చోట ఇంకా కొత్త మెరుగ్గా ఉంటే బాగుంది, ఇది ఇంగ్లీషు తెలిసిన వాడు ఈ పదాన్ని బదులు ఆ పదం ఉంటే బాగుంది అనిపించవచ్చు, కానీ మొత్తంగా ట్రాన్స్లేషన్ చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యాక ఇంగ్లీషు చదివేటువంటి వాళ్ళకి నిజంగానే తెలుగులో ఏదైతే మనకు దాంట్లో ఫోర్స్ ఉందో అది దాదాపు ఇంగ్లీష్లో కూడా చదివిన నవల వాళ్ళకు అప్పుడు జరుగుతున్న ఉద్యమ చరిత్ర, అప్పటి ఉద్యమ అనుభవాలు, ఆటుపోట్లు, ఒక వ్యక్తి అనుభవించిన అటువంటి వేదన, ఉద్యమం నుంచి బయటికి రావడానికి కుటుంబంలో మళ్ళీ వివాహం తర్వాత అమ్మాయి, ఇదంతా ఒక కాంప్లెక్స్ హిస్టరీ. బయటికి రావాలా బయటికి రావద్దా అనేటువంటి ఒక సందిగ్ధ దశ రవీందర్ దాన్ని చాలా చక్కగానే చెప్పాడు. ఒక మనిషి ఎటువంటి అనుభవం నుంచి వెళ్తాడు అని. కానీ ఇవాళ రవీందర్ పుస్తకం రాయడానికి, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలని ఆరాటపడడానికి ట్రాన్స్లేషన్ చేయించినటువంటి మిత్రులకు అందరికీ కూడా ఒక గాఢమైనటువంటి సామాజిక అనుభవాన్ని, ఒక అంటే మార్పు కొరకని ప్రాణాలు ఇస్తున్న, త్యాగాలు చేస్తున్న ఒక అనుభవాన్ని భవిష్యత్ తరాలకు అందించవలసిన అవసరము తప్పకుండా కొందరి బాధ్యతగా అది చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక కాలంలో ఇప్పుడు 80ల చరిత్ర వేరు, ఇవాళ 2025 చరిత్ర వేరు. ఇవాళ బస్తర్ మీద ఒకవేళ ఎవరైనా నవల రాస్తే బస్తర్ మీద కొన్ని వచ్చాయి పుస్తకం, కానీ ఇవాళ ఈ ఎన్కౌంటర్స్ ఏవైతే జరిగాయో, ఈ ఎన్కౌంటర్లు ఇది జరగడము, దాంట్లో చనిపోతున్న సంఖ్య 20 మంది 30 మంది, ఒక్క మనిషి చనిపోతేనే బాధేస్తుంది. ఇట్లా పదులుగా మనుషులను గుప్పు అందరూ అయితే ఎన్కౌంటర్ జరిగింది అని అన్నాను కూడా వాళ్ళు అనలేదు. హోమ్ మినిస్టర్ గారు స్పష్టంగా ఒక ముహూర్తం పెట్టేసి ఆ ముహూర్తం లోపల ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తూ ఉంటున్నారు. 50 ఏళ్ల ఉద్యమం ఒక కీలకమైన దశకు చేరుకుంది. రాజ్యము ఇక ఏమాత్రము ఈ విప్లవోద్యమాన్ని కొనసాగించడానికి సిద్ధంగా లేదు. ఏం మారింది? రవీందర్ ఈ పుస్తకం రాసినప్పటికీ, లేదా విప్లవోద్యమంలో పాల్గొన్న వాళ్ళు అప్పటి విప్లవోద్యమాన్ని గురించి చెప్పడము, లేదా మొన్నటి జరిగిన తెలంగాణలో జరిగిన విప్లవోద్యమానికి మార్పు ఏమొచ్చింది? 1980లో వచ్చిన ఆర్థిక విధానం, ఆ ఆర్థిక విధానంలో రాజ్యానికి ఇంకా వెసులుబాటు ఉండే, రాజ్యం ఇంకా ఒక కీలక పాత్ర ఒక సింగరేణి కాంగ్రెస్ను నేషనలైజ్ చేశారు. అది ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఇప్పుడు పరిస్థితి అది కాదు. అందుకని నిజానికి కార్మికోద్యమం కూడా ఎన్నో కార్మికులకు కావాల్సినటువంటి జీతాలు పెంచడం కానీ, సారు చెప్పారు కార్మిక ఏం సాధించిందని చాలా త్యాగం కూడా చేశారు. రమాకాంత్ను చంపినప్పుడు నిజానికి ఉదయం నుంచి సాయంత్రం నాకు ఫోన్లు, ఆయన పైనుంచి పెట్రోల్ పోసి చంపారు. జనం అంతా చూస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నేను చీఫ్ సెక్రటరీ గారికి, నాకు తెలిసిన మంత్రులకి, సెక్రటరీకి అందరు చెప్తున్నాను, ఇదేంగా చంపే పద్ధతి అసలు ఇట్లేం చెప్తాను కదా ఆపండి అంటే, అది ఆపకుండానే రమాకాంత్ను చంపారు. నేను శాంతి చర్చలు వెళ్ళినప్పుడు నేను అడిగాను, అసలు జనం చూస్తూ రమాకాంత్ను చంపడం అక్కడ అంతా నిలబడి చూస్తున్నారు కదా, మరి జనం తిరుగుబాటు చేయలేదు కదా అంటే, వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఒక కాలంలో జనం అటువంటి జరుగుతుంది ఎక్కడో పోయి ఉండేవాళ్ళు, ఇవాళ వచ్చి నిలబడ్డారంటేనే జనం ఇంకా ధైర్యం పెరిగినట్లే. అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు. ప్రతి దాంట్లో ఒక ఆప్టిమిజం, ప్రతి దాంట్లో ఒక అడుగు ముందుకు వేస్తున్నాం అని చూశారు. కానీ రమాకాంత్ను చంపిన పద్ధతి అయితే చాలా దుర్మార్గంగా, చాలా అమానుషంగా ఆయన చంపారు. కానీ రమాకాంత్ యొక్క ప్రభావం ఏదైతుందో, అందుకని ఎవరు కార్మిక నాయకులైనా రమాకాంత్ అనే పేరు పెట్టుకున్నారు. రమాకాంత్ ఇచ్చిన ఇన్స్పిరేషను, కార్మిక నాయకుడిగా ఆయన నిర్వహించిన పాత్ర, అది ఇప్పుడు వాళ్ళ ఇక్కడ చరిత్ర వచ్చింది. కానీ బస్తర్లో మీరు తీసుకుంటే, బస్తర్లో జరుగుతున్న పోరాటము, బస్తర్లో జరిగినటువంటి త్యాగము అది చూసుకుంటే, ఇవాళ అక్కడ ఉండే కోల్ మైన్స్ ఏవైతున్నాయో, అక్కడ ఉండేటువంటి బొగ్గు గనులు కానివ్వండి, ఐరన్ ఓర్ కానివ్వండి, ఇప్పుడు బంగారం ఉందని అంటున్నారు, 18 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను తవ్వడం అనేది ఇవాళ రాజ్యం చేతిలో లేదు.
రాజ్యం చేయి దాటిపోయింది. అది అంతర్జాతీయ ప్రెషర్ ఉంది వీళ్ళ మీద, కార్పొరేట్ ప్రెషర్ ఉంది. కార్పొరేట్ నడుపుతున్నది ప్రభుత్వాన్ని. మొత్తం మీడియా, ఇంగ్లీష్ మీడియా, మిగతా మీడియా, రీజనల్ మీడియా, కార్పొరేట్ కంపెనీగా దాన్ని తన హస్తగతం చేసుకొని ఇవాళ ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేసినప్పుడు పొద్దున్న నుంచి అర్ణబ్ గోస్వామి దగ్గర నుంచి మొత్తం ప్రభుత్వాన్ని చేసేసి ఎక్కడికో వెనక చరిత్ర వెళ్ళి మోడీ చరిత్ర నుంచి వాళ్ళు అంత బలమైన శక్తిగా వాళ్ళు ఎదిగారు. వాళ్ళకి మీరు లేటెస్ట్ కార్వాన్ పత్రికలో అదాని గురించి వచ్చింది 40-50 పేజీల వ్యాసం. ఊహించలేదు. అంటే అసలు ఇంత అతని సామ్రాజ్యం 10-15 దేశాల్లో ఉన్నాయి. మారిషస్, సింగపూర్, USA, ఆస్ట్రేలియా, ఒక్కతోట కాదు, ఎంతో మందితో ఆయనకు కనెక్ట్స్ ఉన్నాయి. అమెరికన్ అధ్యక్షుడితో సహా అతనికి యాక్సెస్ ఉన్నది. ఎంత బలవంతుడై ఉండొచ్చు అదాని, ఎంత బలవంతుడై ఉండొచ్చు. ఇవాళ వాళ్ళు ఏ నిర్ణయం చేయాలన్నా లేదు మేము బొగ్గు గనులని నేషనలైజ్ చేస్తామన్నారు అనుకోండి, అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, NMDCకి ఇస్తామని అన్నారు అనుకోండి, ఆ శక్తి కానీ ఆ వెసులుబాటు కానీ రాజ్యానికి లేదు. అందుకని చామ్స్కీ చెప్తాడు, అమెరికన్ డెమోక్రసీ కార్పొరేట్ డెమోక్రసీ. అది కార్పొరేట్స్ నడుపుతున్నాడు, ప్రజలు నడుపుతున్న డెమోక్రసీ కాదు అని. ఇవాళ ట్రంప్లో మనం అది స్పష్టంగా చూస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ మీద పడ్డాడు. ఎంత ధైర్యం కావాలి హార్వర్డ్, అది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగా విశ్వవిద్యాలయం, కానీ దాని మీద పడ్డాడు. విద్యార్థులు రావడానికి వీళ్ళను, ఉద్యమాలు చేయడానికి వీళ్ళని అంటున్నాడు. అంటే అమెరికాలోనే జరుగుతుందండి, భారతదేశం అంతకంటే ఇంకా మించి ఉంటుందని, లేకపోతే అంతకంటే మెరుగ్గా ఉంటే మనం వాసించలేము. కనుక వాళ్ళు ఈ కార్పొరేట్ ఏదైతే కంట్రోల్లో ఉందో ఇవాళ వీళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. చాలా పెద్ద ఉద్యమం నడుస్తున్నది, మరి మాకు కొంత వెసులుబాటు కావాలని అడిగితే వాళ్ళు దయదలిచేమని చెప్తే చేయవలసినాయి. కానీ ఇవాళ మొత్తంగా రాజ్యం యొక్క స్వభావమే మారిపోయింది. ఆ రాజ్య స్వభావం మారిపోయింది కాబట్టి ఆ స్వభావం స్పష్టంగా మీకు వాళ్ళ బస్తర్లో కనిపిస్తున్నది. శవాలను ఇవ్వని కాక బంధువులు వెళ్ళి, తల్లిదండ్రులు వెళ్ళి, స్నేహితులు వెళ్ళి, అయ్యా మా శవాలను ఇవ్వండి, మిమ్మల్ని ఏం అనడం లేదు, మా శవాలు మాకు ఇవ్వండి. శవానికి కూడా గౌరవం ఉంటుంది కదా. మావోసత్వం రాసే 5 points ఆఫ్ ఏదో రెవల్యూషన్ అని చెప్తే ఆనరబుల్ ఫ్యూనరల్, చనిపోయిన శవానికి గౌరవప్రదమైనటువంటి అంతిమ యాత్ర. అది కూడా ఒక సామాజిక మార్పులో భాగమే. కనుక మేము చేసుకుంటామంటే ఇవాళ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడానికి కారణం, ఇక్కడ శవం వచ్చిందంటే 100,000 మంది కదులుతున్నారు. ఇప్పటికి ఈ 100,000 మంది కదిలితే దాంట్లోంచి మళ్ళీ ఏమేమి పరిణామాలు వస్తాయో, కనుక ఇక్కడ వస్తే జనము స్పందిస్తారనేటువంటి దాంట్లో వాడు అక్కడ బాడీని పెట్టుకొని డీకంపోజ్ అయిపోయాయి. అదే మార్చిలో పెట్టలేదు, మార్చిలో పెట్టమని న్యాయ వ్యవస్థ చెప్పలేదు. బాడీల మీద బాడీలు వేశారు, ఒకే చోట కుప్ప వేశారు. ఏమైపోయింది? ఇంత అమానవీయంగా, ఇంత అమానుషంగా సమాజం ఎట్లా మారిపోయింది? సమాజం ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది? మొత్తం దేశవ్యాప్తంగా ఎందుకు అసలు బాడీ ఎందుకు ఎవరిని అడగదు? అదే కాకుండా హిందూ లాంటి పత్రిక, దానికి ఒక డెమోక్రటిక్ క్యారెక్టర్ ఉండేది ఆ హిందూ పత్రిక. నిన్న వాడు ఎడిటోరియల్ రాశారు, ఎంత నాస్టి ఎడిటోరియల్ అంటే నమ్మలేము అసలు. హిందూ లాంటి పత్రిక అటువంటి ఎడిటోరియల్ రాస్తుంది బస్తర్ మీద. అంటే మొత్తంగా ఒక వ్యవస్థ, మన పత్రికా రంగము, మొత్తం జర్నలిజము, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సమాజంలో ఉండే సామాజిక శక్తులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, అందరూ బాధపడుతున్నారు ఏంటి రాయిందని. కానీ ఏం చేయాలి అని తోచని పరిస్థితిలోకి మనం వచ్చాం. అంటే మొన్న అరుంధతి రాయ్ గారిని కలిస్తే ఆమె ఇదే అంటున్నది, మనము నివసిస్తున్న కాలాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదండి. వీఆర్ లివింగ్ ఇన్ టైమ్స్ విచ్ వీ డోంట్ అండర్స్టాండ్. కనీసం ప్రతి టైమ్స్లో మనుషులకు అర్థమైపోయింది ఎక్కడ పోతున్నారు అనేది. ఇవాళ మన సమాజం ఎక్కడ పోతుందో తెలుసు, మన కార్పొరేటివ్ అదే. అక్కడ ఆ తర్వాత వస్తున్నటువంటి విప్లవం ఏమో వాళ్ళు ఎంత కావాల్సినంత అణచివేస్తున్నారు. మరి ఒకవేళ ఇంత సంక్షోభం పెరిగి, ఒకవేళ నిజంగానే ఇవాళ ప్రభుత్వాలు ఈ దిశలో పోతే రేపు రాబోయేటువంటి ఉద్యమాలు ఎలా ఉంటాయి, ప్రజలు దీనికి ఎట్లా స్పందిస్తారు, ఎటువంటి ఉద్యమాలు వస్తాయి,
అనేటువంటి మనం బహుశా ఖచ్చితంగా స్పష్టంగా ఇలాగే జరుగుతుందని చెప్పే పరిస్థితిలో ఇట్లా ఇంకొక పొలిటికల్ ఎకానమీ చదువుకున్నా నాకు కూడా అప్పుడప్పుడు తప్పకుండా సమాజం మారుతుంది, మనిషి మారుతాడు, మానవత్వం గెలుస్తుంది, ఇవన్నీ మనం ఫిలసాఫికల్గా తాత్వికంగా మనకి అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ ఇంతమంది వచ్చి కూర్చొని పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ రేపు రాబోయే కాలము స్పష్టంగానే కొంతకాలమైన ఒక సంక్షోభ కాలమే. కానీ సంక్షోభ కాలంలో మనుషులు దారులు వెతుకుతున్నప్పుడు గతంలో మనుషులు ఎలాంటి అనుభవం పొందారు అంటే గాంధీ గారు ఒక చోట ఒక మాట రాశాడు, స్వాతంత్రోద్యమంలో మనం గెలవమేమో అని నిరుత్సాహపడ్డప్పుడల్లా నియంతల చరిత్ర చదివి నియంతలని ప్రజలు ఎలా ఓడగొట్టారు అని చదివి విశ్వాసంతో మళ్ళీ నేను స్వాతంత్రోద్యమాన్ని ముందుకు జరుపుతున్నా అన్నాడు. కనుక ఇలాంటి పుస్తకాల పాత్ర ఏముంటుందంటే రేపు రాబోయే కాలంలో ఇంత పెద్ద ఎత్తున త్యాగాలు చేసి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, ఇన్ని రకాల ఉద్యమాలు జరిగాయి, కార్మికులు ఇంత పోరాటాలు చేశారు, ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి తాను పడ్డ ఆరాటం, తాను పడ్డటువంటి వేదన, తాను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రధాన స్రవంతిలో ఉండే ఉద్యమంలో పాల్గొనే దానికి అధ్యక్షుడుగా ఉండి కూడా తాను ఈ కథ తప్పకుండా చెప్పవలసిందే అని ఆయన రాసిన పుస్తకం ఏదైతుందో తప్పకుండా భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పుస్తకానికి ఒక చారిత్రకమైనటువంటి విలువ, ఎందుకంటే ఉద్యమానికి విప్లవోద్యమానికి ఉండే చారిత్రక ప్రాముఖ్యతే ఇలాంటి పుస్తకాలకు కూడా దాంట్లో భాగంగా వచ్చినాయి కాబట్టి తప్ప ఉంటుంది. ఈ పుస్తకం రాసినందుకు రవీందర్ను తప్పకుండా మనం అభినందించాలి. తెలుగులో ఇంగ్లీష్లో తెచ్చినందుకు కూడా మరింత ఎందుకంటే దీని రీడర్షిప్ వైడ్గా ఉంటుంది, ఇంగ్లీష్ రీడర్షిప్ చాలా వైడ్గా ఉంటుంది. ఇంగ్లీష్ రీడర్స్కు ఒక డిఫరెంట్ రోల్ ఉంటుంది సమాజంలో, వాళ్ళు చాలా కాంప్రమైజ్డ్ క్లాస్ అది. ఆ క్లాస్ను కొంచెం తట్టి లేపి అరే బాబు ఇలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పడానికి ఇంగ్లీష్ రీడింగ్ క్లాస్కి చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అది కూడా ఈ విమల్ ఎవరో ఆయన చాలా ఈ ట్రాన్స్లేషన్ చేసిన అతన్ని కూడా అభినందిస్తూ నన్ను ఆవిష్కరించమని గౌరవించిన రవీందర్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.